అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ అనుకోవచ్చు, ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్. సార్ ఎలా అనిపిస్తుంది సార్? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, 5 నిమిషాల్లో రిటర్న్ వచ్చారు. అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాదన్నది. ఇప్పుడు అసెంబ్లీ అనే దాని విలువ పోగొట్టేశారు. అసెంబ్లీ అనేది వాళ్ళు ఎందుకంటే ఒక సురకానందం పొందడానికి, ఒక పిచ్చి గాలితనం చేయడానికి, వాళ్ళు పిసుకుంటూ మాట్లాడుకుని తప్పట్లు కొట్టుకోవటానికి, అపోజిషన్ వాళ్ళని హేళనగా గేలి అని ఎకిలి నవ్వులు నవ్వుకుంటానికి అందుకు నడుపుతున్నారు అసెంబ్లీ. అంటే పదజాలం కూడా చాలా ఘోరంగా అనుకోవచ్చు. అదే వాళ్ళ సంస్కారహీనమైన ప్రభుత్వం నడుస్తుంది. ఒక సంస్కారం లేదు, సభ్యత లేదు, ఏమీ లేదు. వాళ్ళు ప్రజల కోసం అసెంబ్లీ నడపట్లేదు. కేవలం వీళ్ళ సురకానందం. జగన్ రావాలి, జగన్ అక్కడి నుంచి ఒకటిలో మెయిన్ రోడ్ దీని నుంచి కాకుండా 4 దాంట్లో నుంచి వస్తా ఉంటే నవ్వుకోవాలి, అత్తనాడు అని ఎగిలి నవ్వుకోవాలి, ఆ పిచ్చి వేషాలు వేసుకోవాలి. ఆయన లెగిస్తే కొంచెం అనాలి, బలాలు తెచ్చుకు అనాలి. స్క్రిప్ట్ ప్లాన్ చేసి ఒక ఎకిలి నవ్వులు, ఒక ఎకిలి వేషాలు వేయటానికి, ఒక సంస్కారహీనమైన సభ్యత నశించిన విధానంలో వాళ్ళకి ఏరింతలకి వాళ్ళకి అసెంబ్లీ అంతే. ప్రజల కోసం, ప్రజల విషయం కోసం పోయింది అసెంబ్లీ కాదు. అందుకనే మంచి పని చేసే దుష్టులకు దూరంగా ఉండని చిన్నప్పుడే చెప్పారు. వీళ్ళు దుష్టులు, దుర్మార్గులు, దురాత్మలు. వీళ్ళు ఏ సంస్కారము సభ్యత లేని బ్యాచ్. ఈ బ్యాచ్కి తోటి వెళ్ళి ఈ బ్యాచ్ దగ్గర వీళ్ళు కూర్చుని వీళ్ళేమి ప్రజా సమస్యలు మాట్లాడరు, ప్రజా విషయాలు మాట్లాడరు. వీళ్ళు ఎంతసేపు ఈ ఎకిలి నవ్వులు, ఎకిలి మాటలు, ఎకిలి జోకులు వీటికి వస్తే వాళ్ళు వచ్చేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భయపడి రిటర్న్ వెళ్ళిపోయారు అంటున్నారు సార్. పవన్ కళ్యాణ్ భయపడేది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వేస్ట్ మెటీరియల్. పవన్ కళ్యాణ్ కూడా భయపడే సీన్ ఎక్కడ ఉంది? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏంటి వాళ్ళ ఫెయిల్యూర్ పొలిటీషియన్. సనాతన ధర్మాన్ని కాపాడుతాను ఏడ్చాడు నిన్నటిదాకానేమో నేను క్రిస్టియన్ని, నేను బ్యాప్టిజం తీసుకున్నాను, మా పిల్లలు క్రిస్టియన్స్, హిందూ మత పెద్దలే ఈ దేశంలో మతకలోల కారకులు, మా నాన్న దీపావళిలో సిగరెట్ అంటించుకుంటాడు, ఇన్ని పిచ్చివాగుళ్ళన్నీ వాగి ఇవాళ నేను సనాతన అంటాడు. సనాతన 3 పెళ్లి చేసుకుంటాడా? సనాతన క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటాడా? ఏదో పిచ్చివాగుడు, గాలివాగుడు, అర్థపర్థం లేని వాగుడు వాగుతా ప్రజల ముందు తేలికైపోయాడు. అన్ని కామెడీ మాటలు తప్పితే ఎందుకు ఒక విలువైన మాట లేదు. నిర్ణయం మాట్లాడాడు, ఇవాళ మాట్లాడతాడు, రేపే మాట్లాడు తెలియని ఒక అస్తవ్యస్తమైన ఒక రాజకీయ నాయకుడు. 3 సూపర్ 6 గురించి ఉపోద్ఘాతాలు ఇచ్చాడు. ఒక నెల అవగాహన ఇచ్చేస్తాం, డామ్ను జుట్టు ఎగరేసుకుందో అని ఆవేశపడిపోయి రెచ్చిపోయి భూమి మీద ఆకుండా మాట్లాడాడు. ఇప్పుడు ఆ నోరేమైంది? ఆ పౌరుషం ఏమైంది? అమ్మ నా తల్లిని తిట్టారు, అంతు చూస్తానని వాగిన పవన్ కళ్యాణ్కి ఇప్పుడు చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. పౌరుషం ఏది? సీము, నెత్తురు, సిగ్గు, శరవాన్ని నశించిపోయిందా? పౌరుషం ఎవరికైనా తాగట్టు పెట్టాడా? ఇవాళ చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటున్నాడు. మొన్నటిదాకా తిట్టాడు, ఎన్నికల ముందు వరకు తిట్టాడు కదా పవన్ కళ్యాణ్. చంద్రబాబు తిట్టే, లోకేష్ తిట్టే. మోడీని ఈ పాసిపోయిన లడ్డూలు ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేశాడు, స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా. ఇప్పుడు నోరెప్పుడే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడితే అన్ని పిచ్చి వేషాలు. నాది బాధ్యత అన్నాడు. అరే అందరు నమ్మారు. ఏదో 6 అడుగులు బుల్లెట్ సినిమాలో చించేస్తాడు, పొడి చేస్తాడు కదా, అలాగేదో చించేస్తాడు. అది ఇది ఓన్లీ సోదివాగుడు, సినిమా డ్రామా తప్పితే ఇతని దగ్గర ఏ సీను లేదు, ఇతనికి ఏ నిర్దిష్టమైన విధానం లేదు. ఈ సీఎం అంటే, డిప్యూటీ సీఎం అంటే తనే సీఎం అనుకుని ఫీల్ అయిపోయి వాగాడు. దానికి చంద్రబాబు కౌంటర్ ఇచ్చాడు. సీఎం ఒకళ్ళే మాట్లాడేది, మిగతా వాళ్ళందరూ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండాలని ఇండైరెక్ట్గా చెప్పేశాడు. డిప్యూటీ సీఎం అంటే ఏమీ వేరే స్పెషల్ స్టేటస్ ఏమీ లేదు. డిప్యూటీ సీఎం అంటే యూఎస్ యాజ్ గుడ్ యాజ్ అనదర్ మినిస్టర్, అంతే. డిప్యూటీ ఈయనేం ఫీల్ అయిపోయాడు? డిప్యూటీ సీఎం తర్వాత నేనే సీఎం అన్న లెవెల్లో ఫీల్ అయిపోయాడు. అది లేదు అని దావోస్ పోయినప్పుడు 3 రోజులు ఉన్నాడు కదా సార్. ఏమన్నాడు? దావోస్ పోయి అన్ని సినిమా డ్రామాలు, సినిమా డైలాగులు.